ఈ వీకెండ్లో మనం థియేటర్స్లో ఏ సినిమాని ఈ రెండు సినిమాలు బాగున్నాయి యాక్చువల్లీ. సో ఈ రెండిట్లో ఏ సినిమాని ప్రిఫర్ చేయాలి అనే దాని గురించి వీడియో చూద్దాం. లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఓం భీమ్ బుష్ పర్వాలేదు అన్నట్టుగా ఒక 2-3 రోజులు నడిచింది. కానీ ఈ వీక్ మాత్రం ఇది లాంగ్ వీకెండ్. మనకి ఈ వీక్లో హోలీ వచ్చింది, ఈరోజు మనకి గుడ్ ఫ్రైడే సెలవు, సాటర్డే చాలామందికి సెలవు, సండే సెలవు, అట్లా వరుసగా సెలవులు వస్తున్నటువంటి లాంగ్ వీకెండ్లో ఏ మూవీని ఫస్ట్ ప్రిఫర్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో. సో నేను 2 సినిమాలు చూసాను, ఈ 2 కూడా నాకు నచ్చాయి. రెండింటికి కూడా నా యొక్క రేటింగ్ ఒక 60, రెండింటికి కూడా 60-65, ఈ రెండింటికి 100కి. సో అయితే డీజే టిల్లులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అట్లాగే కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ డీజే టిల్లులో ఉన్నటువంటి నెగిటివ్స్ చూస్తే సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది అండ్ రెపిటేటివ్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ డెఫినెట్లీ. అండ్ మనకి ఇంకొక బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే అసలు మెయిన్ స్టోరీ అనేది లేదు సినిమాలో. మీకు డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ చూసినా కూడా అందులో పెద్దగా స్టోరీ ఏమి ఉండదు, వేఫర్ థిన్ స్టోరీ లైన్తో సినిమా అంతా గడిచిపోతుంది. సో అది ఆ 3 బిగ్గెస్ట్ నెగిటివ్స్ ఉన్నాయి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఆ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ అనే ఆ పెర్ఫార్మర్ ఎవరైతే ఉన్నాడో, ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నాడో, వండర్ఫుల్ యాసెట్ అతను ఆ సినిమాకి డెఫినెట్లీ. అండ్ ట్విస్ట్లు ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి ఒక చిన్న ట్విస్ట్, సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి కొన్ని ట్విస్ట్లు డెఫినెట్లీ ఆ సినిమాకి పాజిటివ్స్గా చెప్పుకోవాలి. ఇంకా పాజిటివ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ అనుపమ పరమేశ్వరన్ కానీ సినిమాని ఫన్ మోడ్లో బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ పార్ట్ లాగానే సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అంత సూపర్గా ఉందని నేను చెప్పను, బట్ ఒక ఫన్ మోడ్ని క్యారీ చేయడంలో, వన్ లైనర్స్ పడడంలో డెఫినెట్లీ ఆ టిల్లు క్యారెక్టర్కి ఆల్రెడీ మనం కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోయిన మనల్ని టిల్లుతో పాటు ట్రావెల్ చేసేలాగా ఎక్సలెంట్గా రాసుకున్నాడు డైరెక్టర్. సో ఇవి ఈ సినిమా పాజిటివ్ నెగిటివ్స్. అయితే కంక్లూజన్ లాస్ట్లో ఇద్దాం. సో కాంగ్ సినిమాకి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి. సో ఈ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా సినిమాకి సంబంధించి నెగిటివ్స్ ఫస్ట్ చూస్తే అసలు స్టోరీయే లేదు సినిమాలో, అస్సలు బేసిక్ స్టోరీ కూడా లేదు సినిమాకి. ఒక విజువల్స్ కోసం తప్ప బేసిక్ స్టోరీనే రాసుకోలేదు. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది మనకి. మిగతా పార్ట్స్ చూడని వాళ్ళకి కానీ లేకపోతే చూసిన వాళ్ళకి కూడా ఒక కొత్త ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేసే విధానంలో డెఫినెట్లీ డైరెక్టర్ ఆ టీమ్ ఫెయిల్ అయ్యారు. కాంగ్ సినిమాలో మనకి ఒక కొత్త ఎంపైర్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఎంపైర్లోకి వీళ్ళు అమాంతం వెళ్ళిపోతారు. అటు నుంచి కాంగ్ కానీ ఇటు నుంచి హ్యూమన్స్ కానీ ఆ ఎంపైర్లోకి నార్మల్గా ఎంటర్ అయిపోతారు. ఆ రకమైనటువంటి థింగ్ అనేది ఏదైతే ఉందో అది కనెక్ట్ అవర్ ఆడియన్స్. ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక ఫౌండేషన్ ప్లాట్ఫామ్ లేకుండా ఎంటర్ అయిపోతారు ఆ కొత్త ఎంపైర్కి. ఆ ఎంపైర్లో జరిగేటువంటి కొత్త విషయాల్ని ఈ మెయిన్ లీడ్, ఫీమేల్ లీడే చెప్పేస్తూ ఉంటుంది. అంటే దానికి ఒక బ్యాక్ డ్రాప్ యాడ్ చేయలేదు, ఒక పురాణ గ్రంథం కానీ లేకపోతే ఆ స్టోన్స్ మీద ఉన్నవి చూసి సింపుల్గా వీళ్ళే ఫిక్స్ అయిపోవడం అనేది చాలా కన్విన్సింగ్గా అనిపించదు. ఇవి నెగిటివ్స్. అయితే పాజిటివ్స్ వచ్చేసరికి కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాలో అద్భుతమైనటువంటి విజువల్స్, సినిమాలో ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్ వర్క్, ఎక్కడా కూడా మనకి చిరాకు అనిపించదు. అండ్ గాడ్జిల్లాని చూపించినటువంటి విధానం కానీ, అంటే ఆ ఎలివేషన్స్ కానీ, అట్లాగే కాంగ్కి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలో లాస్ట్ 20 నిమిషాలు ర్యాంప్ ఉంటుంది సినిమా ఎక్సలెంట్గా. ఫైట్ ఏదైతే ఆ అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి, అండర్ గ్రౌండ్ ఆఫ్ ది భూమి లోపల నుంచి స్టార్ట్ అయినటువంటి వార్, వాళ్ళిద్దరి మధ్య గొడవ, ఈ పిరమిడ్స్ దగ్గర కొట్టుకునే వరకు వెళ్ళటం, ఇదంతా కూడా మనం ఒక ట్రాన్స్ఫార్మర్స్, కాంగ్ ఇట్లాంటి సినిమాల్లో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఎంజాయ్ చేసేవాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు 3Dలో కూడా. కాబట్టి డెఫినెట్లీ ఈ సినిమాకి ఇది పాజిటివ్స్. అయితే ఈ రెండిట్లో ఏది మనం చూస్ చేసుకోవాలి ఈ వీకెండ్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో నా యొక్క అభిప్రాయం ఏంటంటే, మీరు ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, గర్ల్ ఫ్రెండ్తో వెళ్తున్నారు అంతే మాత్రం డెఫినెట్లీ డీజే టిల్లు స్క్వేర్ మనం చూస్ చేసుకో ఫస్ట్ చాయిస్. దీని తర్వాత ఇది చూడొచ్చు. ఎందుకంటే ఇందులో కాస్తంత అడల్ట్ కంటెంట్ ఉంది. అంటే యూబైఏ కాబట్టి అండర్ అడల్ట్ సూపర్విజన్ అన్నా కూడా కాస్త పిల్లలతో, ఫ్యామిలీస్తో చూడలేనటువంటి సీన్స్ కాస్తంత ఎక్కువగా ఉన్నాయి. కాస్త బోల్డ్ అడల్ట్ కంటెంట్ అక్కడక్కడ మనకి ఇబ్బంది పెడుతుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇందాక చెప్పినట్టు కాస్తంత స్లోగా ఉండడం, అండ్ ఆల్రెడీ డీజేటీలో చూసేసిన వాళ్ళకి రెపిటేటివ్గా అనిపిస్తుంది. డెఫినెట్లీ డీజేటీలో అందరూ చూసాం. సో అట్లాగే వీళ్ళతో అంటే గర్ల్ ఫ్రెండ్తో లేదా బాగా క్లోజ్ ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే ఇది ప్రిఫరెన్స్. లేదు ఫ్యామిలీతో వెళ్ళాలి, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళాలి మీరు అంటే ఇప్పుడు ఒక 3 years
ఏజ్ నుంచి 3-4 ఇయర్స్ ఏజ్ నుంచి మీరు దాదాపు ఒక 17 ఇయర్స్ 16 ఇయర్స్ ఏజ్ వరకు పిల్లలతో వెళ్ళాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ అందరూ కలిసి టుగెదర్ కానీ ఫీమేల్స్కి కూడా నచ్చుతుంది సినిమా. ఇప్పుడు మన మదర్స్ లేకపోతే మన అక్కలు, మన బావలు, మన పిన్నులు వీళ్ళతో కూడా, ఎందుకంటే ఒక 3D ఎఫెక్ట్, ఒక విజువల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కాంగ్ సినిమా వచ్చేసి. అందువల్ల వాళ్ళతో ప్రిఫర్ చేయండి ఆ సినిమాని, వీళ్ళతో ఈ సినిమా ప్రిఫర్ చేయండి. మొత్తానికి ఈ వీకెండ్ మాత్రం 2 సినిమాలు చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు. 2 సినిమాలు ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే ఓకే, డీజేటిల్లు కాస్త ఆలోచించుకోండి, బట్ స్టిల్ ఫ్యామిలీస్తో చూడదగ్గ సినిమాలే ఈ 2 కూడా. కాంగ్ అయితే ఫ్యామిలీస్ అసలు ఇష్యూయే కాదు. సో ఈ వీకెండ్ 2 మంచి సినిమాలు వచ్చాయి, ఈ విషయం అందరికీ తెలియాలి. మీరు డెఫినెట్లీ వీడియోని షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. సో ఈ రెండింటి మధ్య కంపారిజన్ని, అండ్ నేను 2 కలిపి రివ్యూ కూడా చెప్పేసాను మీకు. సో కాబట్టి ఈ వీడియోని డెఫినెట్లీ వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.